వరద గోదారమ్మ పోటెత్తుతోంది. 10 రోజులుగా ప్రశాంతంగా ఉండేటటువంటి గోదావరి ఉగ్ర రూపంలో పయనిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆ వర్షాల నీరంతా కూడా గోదావరి నదిలోకి కొండ కోనల ద్వారా వచ్చి చేరడంతో ప్రస్తుతం అయితే అఖండ గోదావరి వద్ద మనం ఉన్నాము. ఈ అఖండ గోదావరి రోజు రోజుకి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పుడు అటు భద్రాచలం వద్ద కానీ ఇటు దిగువనున్న ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కానీ రెండు చోట్ల కూడా రెండవ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అక్కడ చూసుకుంటే మూడవ ప్రమాద హెచ్చరికకు దగ్గరలో వరద నీరు ఉండగా ఇక్కడ కూడా మూడవ ప్రమాద హెచ్చరిక వైపు వరద నీరు కొనసాగుతోంది. అయితే మూడవ ప్రమాద హెచ్చరికకు వెళ్లకుండానే వరద తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో చూసుకుంటే భద్రాచలం వద్ద ప్రస్తుతం అడుగు మేర వరద నీరు తగ్గినట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం ఆనకట్టకు సమీపంలో ఉన్నటువంటి రాజమహేంద్ర